మీ గురించి విన్నప్పుడు నేనేమనుకున్నానంటే, స్కూల్ అంటే పిల్లల కోసం అనుకున్నాను. కాదు. ఇది టీచర్ల కోసం స్కూల్. చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది. సో, వివరాలు తెలుసుకుందాం. అస్సలు పద్మావతి గారు ఫస్ట్ నాకు మీ గురించి చెప్పండి. మీరెందుకు టీచర్స్ కోసం ఇలాంటి ఒకటి పెట్టాలి, స్థాపించాలని ఎలా థాట్ వచ్చింది? బస్ మీ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. టీచ్ కనెక్ట్ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేయడానికి ముందు నా జర్నీ ఏంటి అంటే నేను ఒక ఫస్ట్ టీచర్‌నండి. హ్మ్. ఐ హావ్ డన్ మై డాక్టరేట్ ఇన్ కెమిస్ట్రీ రైట్. అండ్ ఐ యామ్ ఎ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఎంఎస్సీ. సో, ఇలా టీచింగ్ అంటే లేకపోతే నేను నేర్చుకోవడం అంటే నాకు చాలా ఇష్టమైన విషయం. హ్మ్. అలా నేను ఎన్నో నేర్చుకుంటూనే ఉంటాను. డైలీ ఐ మేక్ ష్యూర్ ఏదన్నా ఒక పాయింట్ అయినా సరే ఇవాళ కొత్తది ఏం నేర్చుకున్నాను అనేది నాకు చాలా ఇంపార్టెంట్. లేకపోతే నిద్ర పట్టని దట్స్ అమేజింగ్. స్థితికొచ్చా. ఎలా బుక్స్ ద్వారా తెలుసుకుంటారా? నెట్ ద్వారా బుక్స్ తెలుసుకుంటారా? బుక్స్ అనండి, మీలాంటి ఇంటర్వ్యూ అనండి, ఏదైనా సంథింగ్ ఎనీథింగ్ టు లెర్న్. ఏదైనా ఏం నేర్చుకున్నాను అనేది హ్మ్. చాలా ఇంపార్టెంట్ అనమాట. దాన్ని మళ్ళీ ఎక్కడ ఉపయోగించాననే కూడా ఆలోచిస్తూ ఉంటాను. హ్మ్. కొంతమంది టీచర్స్ మాత్రం డెఫినెట్లీ ఉత్సాహంగా పిల్లలకు చదువు చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే, మాకు అందుబాటులో లేని ట్రైనింగ్ మేము ఎక్కడ తీసుకోవాలి? హ్మ్. మా పిల్లలకు చదువు చెప్పాలని ఉంది గానీ, మాకసలు ఎలా చెప్పాలి వాళ్ళకు చదువు అని ఒక సంకోచం వస్తుంది హ్మ్. వాళ్ళకి. అట్లాంటి వాళ్ళకి టీచ్ కనెక్ట్ ఛానెల్‌లో ఫస్ట్ స్టార్ట్ ఆఫ్